అంటే పార్టీ పెట్టాల్సిందే. సో ఏ నాయకుడిని అడిగినా ఎవరు ముందుకు రాలేదమ్మా. చిన్నారెడ్డి గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు, ఇట్లా జనార్దన్ రెడ్డి గారు, పీజేఆర్ అని ఉండే, వీళ్ళందరినీ అడిగినాం మేము. అందరికి తెలంగాణ కావాలని ఉంది. కానీ ఆ రాజశేఖర రెడ్డి ఏమో అపోజిషన్ లీడర్, చంద్రబాబు నాయుడు ఏమో ముఖ్యమంత్రి. వీళ్ళు గెలవనిస్తారా రానిస్తారా అని ఎవ్వరు ముందుకు రాలేదు. ఆ టైంలో కరెంటు ప్రపంచ బ్యాంకు సంస్కరణలో భాగంగా కరెంటు మీటర్లు పెట్టాలి, కరెంటు బిల్లులు. అదివరకు ఎన్టీ రామారావు ఏం చేసిండు, ఈ మన కేసీఆర్ గారే భువనగిరి మాధవరెడ్డిని హోమ్ మినిస్టర్ ఉండే కదా, ఇందిరారెడ్డిని, వీళ్ళందరినీ తీసుకొని ఎన్టీ రామారావు దగ్గర పోయి మా తెలంగాణ రైతులకు కాలువల ద్వారా నీళ్ళు రావు, బోర్లు వేసుకుంటారు, వారంతరం వాళ్ళే డబ్బులు పెట్టి బోర్లు వేసుకుంటారు, అప్పులు చేస్తారు, వాళ్ళకు మీరు కరెంట్ బిల్లు కూడా వేస్తే వాళ్ళ వ్యవసాయం సాగదని చెప్తే స్లాబ్ సిస్టమ్ పెట్టిండు. 3 HP వరకు 50 రూపాయలు, 5 HP కానీ అంతకంటే కొద్దిగా ఎక్కువ అయితే కూడా 100 రూపాయలు. ఏ మీటర్తో సంబంధం లేదు, మీటర్ లేదు, యూనిట్ లేవు. చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, అది తీసేసి కరెంట్ బిల్ కట్టాల్సిందే అని చెప్తే కేసీఆర్ గారు అప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. అంతకుముందు గవర్నమెంట్లో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో రవాణా శాఖ మంత్రి. అంతకంటే ముందు ఎన్టీ రామారావు 2వ టర్మ్లో కరువు మంత్రిగా ఉన్నాడు 9 నెలలు. మళ్ళీ 4 సంవత్సరాలు రవాణా శాఖ మంత్రిగా ఉన్నాడు. 3వ టర్మ్ ఆయనకి ఇవ్వలే చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచిన తర్వాత. ఆయన డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. ఆయన లోపల కూడా అసంతృప్తి రగిలిపోతూ ఉంది. ఈ రైతులకు ఎప్పుడైతే కరెంటు బిల్లులు విషయం పెట్టిండో అప్పుడు ప్రతిపక్షంలో 90 మంది ఉండే. అసెంబ్లీ అప్పుడు 275 సీట్లు కదా, 294 సీట్లు, 275 ఉన్నట్టున్నాయి అప్పుడు. అయితే ఈ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులంతా రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలందరూ 90 మంది ఎమ్మెల్యే క్వార్టర్లో నిరాహార దీక్ష చేసింది. అప్పుడే బషీర్బాగ్ కాల్పులు జరిగినాయి. కాల్పుల్లో 3 చంపేశారు. 9 వామపక్ష పార్టీలు కరెంట్ ఛార్జీలను తగ్గాలని ఉపసంహరించుకోవాలని చెప్పి బషీర్బాగ్లో ఊరేగింపు తీస్తే చెలో అసెంబ్లీ ఆ నిజాం కాలేజ్ ముందట ఫైరింగ్ జరిగింది. చచ్చిపోయింది, 3 చచ్చిపోయింది. ముగ్గురు చనిపోయింది, చాలా మందికి గాయాలైనాయి. అప్పుడు కేసీఆర్ ఏం చేసిండంటే సెప్టెంబర్ 5వ తేదీ 2000 సంవత్సరం ఈ కాల్పు జరిగింది. 2000 సంవత్సరం ఆగస్టు 27, 28 ఆ టైంలో 28 ఓ వారం రోజుల తర్వాత నేను లెటర్ రాశాను. రాసి పత్రికలకు ఇచ్చారు. ఏమనంటే కరెంట్ ఛార్జీలను ఉపసంహరించుకోకపోతే రైతుకు ఉన్న గోచి ఊడిపోతుంది. అంటే ఒక అధికార పార్టీలో క్యాబినెట్ హోదా, డిప్యూటీ స్పీకరు, ఆ పార్టీ ఫౌండర్ మెంబరు, ఎమ్మెల్యే సిద్దిపేట, ఈయనే లెటర్ రాసే వరకు సంచలనమైంది. ఇక మన వాళ్ళందరూ 69 ఉద్యమ కాలంలో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా ఆయన దగ్గర పోవడం. ఫస్ట్ పోయింది రఘువీర్రావు గారు, సంతపూర్ రఘువీర్రావు, ఆంధ్రభూమి జర్నలిస్ట్. ఇట్లా అయితే లాభం లేదు, తెలంగాణ కావాలని నువ్వు ముందుకు రమ్మని అడిగాడు. ఈ తెలంగాణ ఉద్యమానికి ఆ రోజు శుభారంభమైంది. మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమంలో 2వ దశ. మొదటి దశ మేమంతా చేసింది. ఎప్పుడైతే కేసీఆర్ వచ్చి పార్టీ పెట్టిండో 2001లో, ఈ పార్టీ పెట్టడానికి కూడా 6-7 నెలలు ఆయన బాగా చర్చలు చేశాడు. పార్టీ పేరు, పార్టీ గుర్తు, పార్టీ రంగు. అందులో ప్రధానంగా చర్చలలో పాల్గొన్న వాళ్ళల్లో ఇన్నయ్య గారు, గాదా ఇన్నయ్య గారు, నేను, మత్స్వనాచారి గారు, తర్వాత రెగ్యులర్ కూర్చున్నది మాతో పాటు బోయినపల్లి హనుమంతరావు గారు అని కేసీఆర్ గారి బ్రదర్ అవుతాడు, కజిన్. అట్నే మందుల వరలక్ష్మి అని ఇప్పుడు సంగారెడ్డి నుంచి ఉన్నది. అట్నే నిర్మల అని అప్పుడు ఉండే, ఇప్పుడు కూడా ఉన్నది ఆమె, మంచి కార్యకర్త. వీళ్ళందరూ కూడా ఏంటంటే కొంచెం తెలంగాణ కావాలని అనువున నింపుకున్న వాళ్ళు. మాతో పాటుగా ఇంకా నిమ్మ నరసింహారెడ్డి గారు అని సిద్దిపేటలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు కేసీఆర్ మీద బీజేపీ నుంచి. ఆయన కేసీఆర్ గారి దగ్గర తీసి సొంత అన్నలాగా ఆయన కాళ్ళకు కూడా దండం పెట్టేవాడు. ఆయన కొద్ది రోజులనే చనిపోయాడు పార్టీ పెట్టినాక. పెడతాడు జయశంకర్ గారి కాళ్ళకు మొక్కేవాడు, ఎప్పుడు గురువులాగా భావించేవాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో కొంతమంది ఆయన కంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, బాలకిషన్ కాక, ఇంకా వీళ్ళు కొంతమందికి ఆయన పాదాభివందన చేస్తారు. వాళ్ళ ఇంట్లో పెద్ద అక్కన వాళ్ళ పెద్ద ఆవిడ ఉంటుంది ఒక ఆమెకు కూడా పాదాభివందనం చేసేవాడు. సో ఇట్లా ఆయనకు అది ఉంది, గురువులను గౌరవించడం, పెద్దలను గౌరవించడం, దైవభక్తి అన్నీ ఉన్నాయి. అయితే అట్లా ఆ పార్టీ పెట్టే క్రమంలో జయశంకర్ గారు ఒక డైరెక్షన్ ఇస్తూ వచ్చేది. మాతో పాటు ఆయన పెద్ద మనిషిలాగా ఉండేవాడు. మేము రోజు కూర్చునేది. ఇక మత్స్వనాచారి గారు ఇక పేజీలు రాస్తూ ఉండేది. ఆయన చెప్తున్నప్పుడు, మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఈ చర్చలు నడుస్తూ ఉండేది. అట్లా ఒక 7-8 నెలలు అయిన తర్వాత, మేమే కాదు, మేమే ఎప్పుడు ఉండేటోళ్ళం.
కానీ నిరంజన్ రెడ్డి గారు కానీ జగదీష్ రెడ్డి గారు కానీ ఇప్పుడు పార్టీలో ఉన్న అప్పటి వాళ్ళు కొంతమంది తర్వాత వరుసగా తెలంగాణలో పార్టీ పెట్టడానికి అందరిని అడిగిండు ఆయన. శ్రీధర్ బాబును అప్పుడున్న ఎమ్మెల్యేలను అందరిని కలిసి రమ్మని ఇన్వైట్ చేశాడు. కానీ వచ్చింది ఎవరు అంటే ఫస్ట్ వచ్చింది ఒక పాపారావు గారు, సిరిసిల్ల ఎమ్మెల్యే, రేగులపాటి పాపారావు. ఆ రోజు ఎమ్మెల్యే ఆయన. అంటే కొంతకాలం తర్వాత వచ్చింది బీజేపీ కొత్తకోట రవీంద్రనాథ్ రెడ్డి గారు, మహబూబ్నగర్ జిల్లా. వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీతో ఉన్నారు. ఇట్లా ఆ పార్టీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అది ఒక సంచలనం. ఇక 2001 ఏప్రిల్ 27 90 రోజుల్లో లోకల్ బాడీస్కి ఎన్నికలు వచ్చినాయి. స్థానిక సంస్థలకు 87 జెడ్పీటీసీలు గెలిచినాం. 2 జిల్లా పరిషత్తులు వచ్చినాయి, కరీంనగర్ అండ్ నిజామాబాద్. తర్వాత 1000కి పైన ఎంపీటీసీలు వచ్చినాయి. 1600 గ్రామాలలో సర్పంచ్లు వచ్చారు. అదొక గొప్ప విజయం. పార్టీ పెట్టినాక 90 రోజులల్లో అంతా ఎస్టాబ్లిష్ కావడం అనేది. ఇక తర్వాత వరుస కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ గులాబీ జెండా పెట్టుకొని. అయితే కేసీఆర్ గారు 3 పదవులకు ఒకటే రోజు రిజైన్ చేశారు. ఏప్రిల్ 27 డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే సిద్దిపేట, తర్వాత పార్టీ సభ్యత్వం. ఎప్పుడైతే ఆయన పెట్టిన పార్టీ కదా, ఆయన కూడా అందులో పార్టీలో ఆవిర్భావ దినం నుంచి ఉన్నాడు. కాబట్టి ఈ 3 పదవులను వదులుకోవడంతో జనానికి ఒక నమ్మకం వచ్చింది. అంతకుముందు ఆంధ్ర వాళ్ళు ఏం ప్రచారం చేశారు, తెలంగాణ వాళ్ళు పదవులకు అమ్ముడు పోతారు, పదవి ఇస్తే వీళ్ళు సచ్చినట్టు పడి ఉంటారు. 92లో అట్లే అయింది. ఎమ్మెల్యేలు అందరూ కలిసి జానారెడ్డిని ఎమ్మెల్యేల ఫోరం అని పెట్టిండు, తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం. ఆయన మంత్రి పదవి ఇవ్వగానే ఆయన వదిలేసి. ఇందిరారెడ్డి కూడా 1 సంవత్సరమే నడిపిండు తెలంగాణ ఉద్యమాన్ని. రాజశేఖర రెడ్డి రమ్మనగానే కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. జై తెలంగాణ పార్టీ పోయింది. అయితే ఇక కేసీఆర్ అప్పుడున్న సంశయం ఏంటంటే తెలంగాణ వస్తే బాగుండు, కానీ నాయకుడు లేడు, వీళ్ళంతా దొంగలే అనే అది ఉండేది. ఆంధ్ర వాళ్ళు ప్రచారం చేశారు కాబట్టి ఆ భయాన్ని కేసీఆర్ పోగొట్టిండు, నమ్మకాన్ని కలిగించాడు. మే 17 రోజు ఏప్రిల్ 27 పార్టీ పెడితే 20 రోజుల్లో కరీంనగర్లో పెద్ద సభ పెట్టినాం. ఆ సభతోని కొన్ని లక్షల మంది వచ్చారు. ఆ సభతో ఒక నమ్మకం వచ్చింది జనానికి. ఇక ప్రస్థానం అంతా ఒక 14 ఏళ్ళు నడిచింది. అందులో కూడా మనం 3 దశలు ఉంటాయమ్మా. మొదలు 2001 నుంచి 2004 వరకు. అప్పుడు పెద్ద పెద్ద సభలు వరంగల్లో, నల్గొండలో, అన్ని జిల్లాల్లో జరిగినాయి. వరంగల్ సభ అయితే చారిత్రాత్మక సభ. 2003లో మొన్న కదా ఎంత పెద్ద సభ జరిగిందో అప్పుడు అంత పెద్ద సభ జరిగింది. తర్వాత దేవగౌడ గారు వచ్చారు, దానికి అజిత్ సింగ్ వచ్చారు, మాజీ ప్రధాని దేవగౌడ. అజిత్ సింగ్ మంత్రిగా ఉండే అప్పుడు. తర్వాత శిబు సోరెన్, ఇట్లా చాలామంది వచ్చారు. తర్వాత ఏమైంది, కాంగ్రెస్తో కలిసి ఎన్నికల్లో పోవాల్సి వచ్చింది. ఎందుకంటే తెలంగాణ బిల్లు పెట్టాలంటే జాతీయ పార్టీ సపోర్ట్ కావాలి. అప్పటిదాకా వాజ్పేయి గవర్నమెంట్ ఉంది. కేసీఆర్ గారు ఏం చేశారు, ఇటు తమిళనాడు, అటు కర్ణాటక, అటు చాలా రాష్ట్రాలు తిరిగి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలుసుకున్నాడు. ఎక్కడ చూసినా కాంగ్రెస్దే హవా నడుస్తుంది. ఆయా ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్తో ఉన్నాయి. ఇక కాంగ్రెస్ వస్తుంది, 10 ఏళ్ళు బీజేపీ ఉన్నది. అప్పుడంటే కార్గిల్ వార్ వల్ల వాజ్పేయి మళ్ళీ వచ్చిండు, ఇప్పుడు రాడు అనేది స్పష్టమైంది. స్పష్టమైన తర్వాత కాంగ్రెస్తో కలిసి ఎన్నికలకు పోదాం. ఇది ఎవరు ప్రతిపాదన? సోనియా గాంధీది. వరంగల్లో సభ జరిగిన తర్వాత ఈనాడులో పెద్దగా వేశారు ఒక ఫుల్ పేజీ ఆ సభది. ఆ జనాలను చూసి సోనియా గాంధీ పేపర్, ఒక ఎంపీ పేపర్ చదువుతాడు పార్లమెంట్లో, సెంట్రల్ హాల్ అని ఉంటుంది, హాల్లోకి వెళ్ళి బయటకు వచ్చి అలా కూర్చొని చదువుతారు అన్నట్టు. అది చూసి ఎక్కడ జరిగింది ఇంత పెద్ద సభ అని అడిగింది. ఇట్లా వరంగల్లో జరిగిందంటే ఎవరు పెట్టిండ్రు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు పెట్టారు. అంతకుముందే ఒక ఏడాది ముందు 1000 కార్లతో మేము ఢిల్లీ వీధులలో ప్రదర్శన చేసినాం. 1000 కార్లు ఇక్కడ నుంచి. మేము 1000 అన్నాం కానీ ఎక్కువనే వచ్చినాయి. అయితే అదంతా సోనియా గాంధీ తెలుసు, తెలంగాణ కోసం ఏదో జరుగుతుంది. ఎందుకంటే 2000 సంవత్సరంలో ఆగస్టు 11 రోజు నేను సోనియా గాంధీకి ఇవ్వడానికి ఒక మెమోరాండం రాసిన. 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారు, ఇక్కడ ఎమ్మెల్యేలు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే. అయితే అది సోనియా గాంధీకి తెలుసు, మీ సమస్య మాకు తెలుసు అని చెప్పి అప్పుడే చెప్పింది ఆమె. అయితే అది ఒక చారిత్రాత్మకమైన మలుపు. ఆ తర్వాతనే కేసీఆర్ గారు వచ్చారు 41 మంది సంతకాలు పెట్టిన తర్వాత వాళ్ళందరినీ ఢిల్లీ పిలిచి ఒక కమిటీ వేసింది, 2వ ఎస్ఆర్సీ వేద్దాం, దేశంలో చాలా దిక్కుల చిన్న రాష్ట్రాల కోరికలు ఉన్నాయి. అప్పుడు హోంమంత్రి ఉన్న అద్వానీ దాన్ని ఒప్పుకోలేదు. ఇక తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిన తర్వాత
ఇప్పుడు సోనియా గాంధీ డైరెక్ట్ గులాం నబీ ఆజాద్ని పంపించి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటేనే మనం చంద్రబాబును కొట్టగలుగుతాం. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్కువ సీట్లు వస్తే ఢిల్లీలో కూడా మనం అధికారంలోకి వస్తాం. ఎందుకంటే తెలంగాణలో ఎక్కువ వస్తే ఆంధ్రలో కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది, దాని ప్రభావం ఉంటుంది. ఆమె అనుకున్నట్టే తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తు ఫలించింది. 5 ఎంపీలు గెలిచారు టీఆర్ఎస్ నుంచి. కాంగ్రెస్ నుంచి కూడా చాలామంది గెలిచారు. టీడీపీకి 1-2 సీట్లు వచ్చినాయి. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా చాలామంది తక్కువ వచ్చారు. సో ఇక్కడ అక్కడ 2 దిక్కుల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఒక ఒప్పందం జరిగింది. మేము పొత్తు కలవడానికి మాకు మీరేమో అష్యూరెన్స్ ఇస్తారు అంటే మేము వస్తే తెలంగాణ ఇస్తామని చెప్పారు. అప్పటికే కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ అని ఒకటి పెట్టుకున్నారు. చిన్నారెడ్డి వీళ్ళంతా పెట్టుకొని సికింద్రాబాద్లో పెద్ద మీటింగ్ పెట్టి అదివరకే తెలంగాణ కాంగ్రెస్ పేరుతోని వాళ్ళ జెండాల చేతి గుర్తు కాడ తెలంగాణ పటం పెట్టారు. సో ఇట్లా ఒక్కటే నినాదంతో పోతే 2 చీలిపోతాయి కదా, ప్రజల ఓట్లు చీలిపోతాయి. ఎలక్షన్లు ఇద్దరు తెలంగాణ అంటే ఇద్దరు చీలిపోతాయి. అందుకని కాంగ్రెస్తో పొత్తు వల్ల అది కూడా చీలకుండా ఉంటుందని చెప్పి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడు. సో అక్కడ ఇక్కడ కూడా అధికారంలో ఉండాలని చెప్పి సోనియా గాంధీ కోరింది. అంటే 2 జాగాలలో అధికారం ఉంటే మనది ఈజీగా అయిపోతుంది. అంటే ఆమె ఏమన్నదంటే మీ వల్లనే మేము అధికారంలోకి వచ్చినాం, మాకు ఎక్కువ సీట్లు ఆంధ్రప్రదేశ్లో రావడానికి మీరు పొత్తు కలవడమే కారణం, కాబట్టి మీరు ఇక్కడ అధికారంలో ఉండాలి, అక్కడ అధికారం. వాళ్ళకి కావాల్సినంత మెజారిటీ ఉంది, ఇక్కడ ఉంది, అయినా కూడా అడిగింది. సరే ముందు అక్కడ ఒప్పుకున్నాడు, తర్వాత ఇక్కడ ఒప్పుకున్నాడు. ఇక్కడ 6 మంత్రులైనలు. ఫస్ట్ టైం హరీష్ రావు గారు ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయ్యాడు 2004లో. ఎందుకు అంటే కేసీఆర్ 2 దిక్కులో గెలిచిండు, సిద్దిపేటలో గెలిచిండు, ఎంపీగా కరీంనగర్లో గెలిచిండు. ఒకటే ఉంచుకోవాలి కదా, ఎంపీ ఉంచుకున్నాడు. ఎందుకంటే కేంద్రంలో మంత్రిగా మనం పిలిచింది ఆమె. తెలంగాణ బిల్లు పెట్టాలంటే కేంద్రంలో పెట్టాలి, కాబట్టి పార్లమెంట్లో ఉండాలని చెప్పేసి ఆయన ఆల్రెడీ నరేంద్ర అప్పుడు పార్టీలోకి వచ్చిండు. 2001లో పార్టీ మనం పెట్టిన తర్వాత తెలంగాణ సాధన సమితి అని ఆయన ఒకటి పెట్టుకున్నాడు బీజేపీ నుంచి బయటకు వచ్చి. ఒక ఏడాది లోపలనే ఈయన పొత్తు కలిశారు. కేసీఆర్ గారే విడిగా పోవద్దు నువ్వు రమ్మని చెప్పి కలిపి, ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, నాయన నరసింహారెడ్డిని మేయర్గా పెట్టినాం. ఆయనేమో నరేంద్ర తెలంగాణ సాధన సమితి తరఫున పోటీ పెట్టిండు. ఇద్దరు కొట్టుకోతే 3 సీట్లే వచ్చినాయి. 100 కార్పొరేటర్ సీట్లలో 3 వచ్చినాయి. ఇట్లయితే కలవది, మనం కలిసిపోవాలని చెప్పి కేసీఆర్ గారే పిలిచారు. నరేంద్ర గారు డిప్యూటీ మినిస్టర్ అయ్యండి అక్కడ, సహాయ మంత్రి గ్రామీణ అభివృద్ధి శాఖకు. కేసీఆర్ ఏమో లేబర్ మినిస్టర్ అయ్యండి. ఫస్ట్ షిప్పింగ్ ఇచ్చారు, అయితే ఆయన తమిళనాడు వాళ్ళు అది కావాలంటే అది వదిలిపెట్టి చాలా రోజులు ఏ రకమైన శాఖ లేకుండా మంత్రి ఉన్నాడు. తర్వాత ఆయన మళ్ళీ లేబర్ మినిస్టర్ అయ్యండు. 2 సంవత్సరాలు అయిన తర్వాత అంటే మేము వచ్చిందే తెలంగాణ కోసం, మీరు ఎందుకు మాట్లాడతలేరంటే అప్పుడు ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఉంటుంది యూపీఏ. ఎందుకంటే చాలా పార్టీలు కలిస్తేనే గవర్నమెంట్ వచ్చింది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, అప్పుడు అబ్దుల్ కలాం ఆజాద్ గారు రాష్ట్రపతి. పార్లమెంట్లో మొదటి మీటింగ్లోనే మేము తెలంగాణ కోసం ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పి పార్లమెంట్లో ప్రకటించారు అబ్దుల్ కలాం ఆజాద్ నోటుతో. కానీ ముందుకు పోతలేదు. వీళ్ళు ప్రతి యూపీఏ మీటింగ్లో నిలదీస్తూ ఉన్నారు. మళ్ళీ ప్రణబ్ ముఖర్జీతోనూ కమిటీ వేశారు. 18 రోజుల్లో నివేదిక ఇస్తామన్నారు. 18 నెలలు అయినా ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఓ రోజు కోపం వచ్చి అందరిని కలిసిండ్లు, అందరితో అడిగిచ్చిండ్లు, శరద్ పవార్తోని, లాలూ ప్రసాద్తోని, ములాయం సింగ్. కానీ వాళ్ళు ఇచ్చినట్టు కనబడలే. ఇక రాజీనామా చేసి వచ్చేసిండ్రు. అంతకుముందే ఇక్కడ 6 మంత్రులు రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారు? ఇక్కడ మనకు అన్యాయం చేసే పోతిరెడ్డిపాడును కడుతుండ్రు, పులిచింతలను కడుతున్నారు. మనోళ్ళు మంత్రులుగానే ఉంటాళ్ళు, వీళ్ళకి తెలియకుండా ఆర్డర్లు పోతాయి. తర్వాత నక్సలైట్లతో చర్చలు అన్నారు, ఎన్కౌంటర్లో చంపేస్తున్నారు. ఇక ఇదంతా చూసి 6 రిజైన్ చేశారు. సో ఇక మళ్ళీ ఉద్యమం మొదలైంది. ఇట్లా అంచెలుగా ఎదుర్కొంటూ 2009 రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే చనిపోయిండో, అంటే అంతకుముందు ఎలక్షన్ జరిగింది, చంద్రబాబు నాయుడు కూడా జై తెలంగాణ అంటే వాళ్ళు వీళ్ళు కలిసి మళ్ళీ పొత్తు కలిసి పెద్ద కూటమి ఏర్పాటు చేశారు, మహాకూటమి పేరుతో. అయినా కూడా సీట్లు రాలేదు. రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు. అది జరిగింది. అప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే చనిపోయిండో సుప్రీంకోర్టు 14F అనేది తీర్పు ఇచ్చింది. అంటే హైదరాబాద్లో ఉద్యోగాలు ఎవరికైనా ఇవ్వచ్చు, ఆంధ్ర తెలంగాణ అనేది ఏం లేదు. హైదరాబాద్ అనేది 6వ జోన్లో కాదు, అదొక ఫ్రీ జోన్ అని చెప్పారు.
దాంతో మళ్ళీ ఉద్యోగస్తులంతా కూడా సిద్దిపేటలో పెద్ద మీటింగ్ పెట్టి ఉద్యోగుల శంకారావం అని పెట్టారు. జేఏసీ అప్పుడు ఏర్పడలేదు, ఉద్యోగుల శంకారావం అని పెట్టారు. అక్కడ కేసీఆర్ గారు ఉన్నారు, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో. ఆ తర్వాత నెల రోజులకు నవంబర్ 29 తేదీ పెట్టి తెలంగాణ కోసం ఆయన ఆమరణ దీక్షకి వెళ్ళిపోతే అరెస్ట్ అయ్యిండు, ఖమ్మం జైల్లో పెట్టిండు, మళ్ళీ తీసుకొచ్చి నిమ్స్లో పెట్టారు, నిరాహార దీక్ష కంటిన్యూ చేశాడు. అట్లా తెలంగాణలో ఉన్న జనం అంతా కూడా ఆ కేసీఆర్ దీక్షకు సంఘీభావం చెప్పారు. పంజాగుట్టలో ఆయన చనిపోతాడేమో అన్న భయంతో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. అప్పుడు అఖిలపక్షం మీటింగ్ పెడితే అందరు కూడా ఒప్పుకున్నారు తెలంగాణకు. వైఎస్ఆర్ పార్టీ కానీ జగన్ సపరేట్ అయిపోయాడు రాజశేఖర రెడ్డి చనిపోయినాక. తర్వాత ప్రజారాజ్యం ఉండే, తర్వాత లోక్సత్తా జయప్రకాష్, మజ్లిస్ ఓవైసీ గారు, ఇట్లా కొందరు సపోర్ట్ చేశారు, కొందరు న్యూట్రల్గా ఉన్నారు, ఎవరు అపోజ్ చేయలే. ఈ చంద్రబాబు కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పాడు. ఎందుకంటే అంతకుముందు పొత్తు కలవడానికని తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేశాడు. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అదివరకు ఇయ్యలే, వ్యతిరేకించిన వ్యక్తి ఆ లేఖను మార్చి మళ్ళీ సపోర్ట్ చేస్తూ ఇచ్చాడు. ఇట్లా అందరు సపోర్ట్ వచ్చింది కాబట్టి సోనియా గాంధీ గారు కేసీఆర్ని కాపాడడానికి ఆ బర్త్డే డిసెంబర్ 9 తెలంగాణకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చింది. తెల్లారే అసెంబ్లీలో పెడతాం, తెలంగాణ ఇస్తామని చెప్పారు. చెప్తే వెంటనే చంద్రబాబు నాయుడు ప్లేట్ ఫిరాయించి దివాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్ వీళ్ళంతా కుట్ర చేసి ఎంపీలందరితోనే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారు తెలంగాణ ఇస్తామన్నందుకు. అయితే అక్కడ వాళ్ళ సమస్య ఏంటంటే వీళ్ళందరూ రిజైన్ చేస్తే గవర్నమెంట్ సపోర్ట్ లేదు. ఇన్ని పార్టీలు సపోర్ట్ చేసినా కూడా వాళ్ళకు మెజారిటీ రాలే. వీళ్ళు సపోర్ట్ చేస్తే ఇక బిల్లు పెట్టే పరిస్థితి రాదు కదా, గవర్నమెంటే పడిపోతుంది, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేసిండ్రు, దీన్ని అటకెక్కించిండ్రు. అయితే అన్ని పార్టీలతోని మద్దతు కూడగట్టిన తర్వాత అప్పుడు మేము తెలంగాణ గురించి ఆలోచిస్తాము అని చెప్పి మళ్ళీ ప్లేట్ ఫిరాయించిండ్రు కేంద్రంలో. అది అర్థం చేసుకోక ఇయర్ కావచ్చు అనుకొని అసహనంతో 1200 మంది విద్యార్థులు 3 ఏళ్లలో బలిదానాలు చేసుకున్నారు చాలామంది. జేఏసీ పేరుతో అదే రోజు ఎప్పుడైతే అటకెక్కిచ్చిందో అదే రాత్రి కేసీఆర్ గారు, జయశంకర్ గారు, జానారెడ్డి గారితో కూర్చొని అది మా అన్ని పార్టీల వాళ్ళని కలిస్తే తప్ప రాదు, ఇది జేఏసీ ఏర్పాటు చేద్దామనంటే జయశంకర్ గారిని ఉండమన్నారు. ఆయనేమో నేను ఉండలేను, వయసు రీత్యా ఆరోగ్యరీత్యా, మీరు కోదండరామ్ గారిని పెట్టండి అన్నాడు. అట్లా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని అందరూ ఒప్పుకున్నారు. తెల్లారి కళింగ భవన్ అని ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ పక్కనే ఉంటుంది, అందులో మీటింగ్ పెట్టి అన్ని పార్టీలను పిలిచి టీడీపీ, కాంగ్రెస్ అందరూ కూడా జై తెలంగాణ. అప్పటికే సిపిఐ కూడా తీర్మానం చేసింది, ఒక సిపిఎం తప్ప అన్ని పార్టీలు కూడా జై తెలంగాణ అన్నాయి. జేఏసీ అట్లా స్టార్ట్ అయింది. అదొక 4 సంవత్సరాలు బ్రహ్మాండమైన ఉద్యమాన్ని నడిపింది. రాస్తా రౌకలు, వంట వార్పులు, మిలియన్ మార్చు, సకల జనుల సమ్మె, సబ్బండ వర్గాలు పాల్గొన్నాయి. అందులో సింగరేణి వాళ్ళు కూడా చాలా రోజులు, ఈ ఆర్టీసీ వాళ్ళు కూడా చాలా రోజులు బంధులు పెట్టిండ్రు. ఇట్లా పెద్ద ఎత్తున జరిగింది అది. తర్వాత మిలియన్ మార్చ్ చేశారు ట్యాంక్ బండ్ మీద. తర్వాత నెక్లెస్ రోడ్లో సాగరహారం అని ఒక ప్రోగ్రాం పెట్టారు. తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం అని 42 రోజులు నడిచింది, చాలా బాగా నడిచింది. ఇవన్నీ చూసినాక ఇక లాస్ట్లో ఇంకొక 6 నెలలకి ఏడాది దిగిపోతామనగా కేసీఆర్ గారు ఢిల్లీలోనే ఉండి సోనియా గాంధీతోనే అనేక సార్లు కలిసి అక్కడనే కవిత గారు హెల్ప్ చేశారు. కాంట్రాక్ట్ లేకపోతే ఆస్కార్ ఫెర్నాండెజ్ అనే ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆ కుటుంబానికి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి, కవిత గారు పరిచయం చేసుకొని ఆయన ద్వారా కేసీఆర్ను సోనియా గాంధీ కలిసి ఏర్పాటు చేశారు. అదొక చారిత్రకమైన సంఘటన. కవిత ఆయన కూతురుగానైనా ఆమె చేసిన ఒక కాంట్రిబ్యూషన్ అది.